పహల్గాములో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడి ఘటనపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో పర్యాటకులు స్థానికులు చనిపోవడం తీవ్రంగా కలిసివేస్తుందని అన్నారు. దొంగల్లాగా చొరబడి అమాయకులను కాల్చిన ఉగ్రవాదుల తీరును పార్టీలకు అతీతంగా భారతీయులుగా ఖండించాల్సి ఉందని అన్నారు. దేశ భద్రతలకు ముప్పు తెస్తున్న ఉగ్రవాదులను 24 గంటల వ్యవధిలో పట్టుకొని మట్టు పెట్టించాలని ఎమ్మెల్యేగా తన విజ్ఞప్తి చేస్తున్నానని కృష్ణారావు అన్నారు. దేశంలో అలజడి సృష్టించేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వారిని అంతమొందించాలని అన్నారు. మన భారతదేశం కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఇది చాలా బాధాకరం. మన దేశంలో జొరబడి అమాయక ప్రజలని కాల్చి చంపేసినటువంటి దుర్మార్గం చూస్తే ఇది నిజంగా అన్ని పార్టీలకు అతీతంగా భారతీయునిగా దాంట్లో ఖండించాలి. మన భారతదేశానికి రక్షణ కలిసే విధంగా ఈరోజు మిలిటరీ ఏదైతే పోరాడుతూ ఉందో వాళ్ళకి సపోర్ట్గా మిలిటరీ డ్రెస్ వేసుకొచ్చి అలా నిరుపేదలైనటువంటి ప్రజలు ఉన్నటువంటి వాళ్ళని కాల్చి చంపడం అనేది ఇది చాలా బాధాకరం. అటువంటి దానికి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటి వాళ్ళను 24 గంటల్ని అతం చేయాలి. మన దేశం అంటే భయభ్రాంతులుగా లోపలికి చంపేస్తారు అనే విధంగా అక్కడ భయభ్రాంతి చేసే బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే భారతదేశం అంటేనే ఈ రోజున వరల్డ్లో మనకు మంచి పేరు ఉంది, భారతదేశానికి ఒక మంచి పేరు ఉంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు, దుష్టులు మన దేశాన్ని పాడు చేయాలనేటువంటి ఆలోచనలు కొన్ని ఉగ్రవాద శక్తులు మన మీద దాడి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళకి తగిన గుణపాఠాలు చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని తీసుకొని జైలేసులు కాదు, వీళ్ళని ఖచ్చితంగా పట్టుకొని 24 గంటలు ఖతం చేయాలని చెప్పి నేను శాసనసభ్యులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి గారు కానీ అన్ని పక్షాలు కానీ దీన్ని పూర్తి మద్దతు ప్రకటించి అందరూ ప్రజలకు రక్షణ కలిగించే విధంగా మన భారతదేశాన్ని గౌరవించే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో న్యూ ఎరా జూనియర్ కాలేజ్ సత్తా చాటింది. జూనియర్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించి టాప్ 5లో 6, టాప్ 10లో 10 మంది విద్యార్థులు నిలిచారు. ఈ ఫలితాలలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను న్యూ ఎరా డైరెక్టర్ జగన్ గురూజీ సత్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీరెడ్డి మాట్లాడుతూ, న్యూ ఎరా ఐఐటి జేఈ అకాడమీ మొదటి ఫలితాల్లోనే విద్యార్థులను సాధించిన ఈ విజయాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమన్నారు. అందరికీ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సాయినందిని. న్యూ ఎరా ఐఐటి అకాడమీలో చదువుతున్నాను. ఇప్పుడు నాకు ఎగ్జామ్లో టాప్ మార్క్ రావడంలో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటారు కదా, విత్ గ్రేట్ సక్సెస్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. ఇదే మెయింటైన్ చేస్తూ మా సార్ వాళ్ళ సపోర్ట్తో నెక్స్ట్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో కూడా టాప్ మార్క్స్ క్రాక్ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. న్యూ ఎరా ఐఐటి జేఈ అకాడమీ స్టార్ట్ చేసి ఇప్పటికి 1 year అవుతుంది. ఇది మా ఫస్ట్ రిజల్ట్. మా ఫస్ట్ రిజల్ట్లోనే మేము 3 467s 3 466s అవుట్ ఆఫ్ 470 సాధించగలిగాము. అండ్ దిస్ ఆల్ హార్డ్ వర్క్ గోస్ టు ద పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆర్ స్టూడెంట్స్. అండ్ కమింగ్ టు ది స్టాటిస్టిక్స్, మాకు దాంట్లో కూడా 75% ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ 90% కంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారు. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ఆర్ స్టూడెంట్స్ 99.1% స్టూడెంట్స్కి మాకు 75% కంటే ఎబో మార్క్స్ వచ్చాయి. సో దాని గురించి కూడా వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్ సక్సెస్ అవటం వల్ల నా సంతోషం నేను ఆపుకోలేకపోతున్నాను. మా స్టూడెంట్స్ కృషి ఈజ్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ రీజన్స్. ఎంతో ఆనందంతో, విజయోత్సాహంతో ఉన్న మా న్యూ ఎరా స్కూల్ కాలేజీ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే 99.49% యొక్క విజయోత్సవంలో దాదాపుగా స్టేట్ ఎన్నో ర్యాంకులను సాధించి ఉత్తమమైన విద్యతో పాటు ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని అందిస్తూ పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గాన్ని అందిస్తూ ఒక విద్యనే కాదు వ్యక్తిత్వాన్ని కూడా నేర్పించాలని తపనతో ప్రారంభించిన మా యొక్క ఆరంభపు సంవత్సరమే ఇంత విజయోత్సవాన్ని ప్రారంభించడం, అందుకోవటం ఎంతో ఆనందదాయకమైన. ఇటువంటి ప్రయత్నంలో న్యూ ఎరా కాలేజ్ డైరెక్టర్స్ మరియు మేనేజ్మెంట్ మరియు అకాడమిక్ సైడ్ ఉన్నటువంటి అందరికీ కూడా శుభ అభినందనలు చెప్తున్నాం. ఈ కాలేజీలో, ఈ స్కూల్లో నేను గత 10 సంవత్సరాల నుంచి సుమారుగా పిల్లలకు, టీచర్లకు
విద్యాబుద్ధులతో పాటు ఆ ఉపాధ్యాయులు పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా మార్చాలి, ఎలా తయారు చేయాలనేటువంటి ఉత్తమమైనటువంటి స్పర్శ గురువులకు శిష్యులకు మధ్య ఏర్పరిచేటువంటి సంకల్పం మేము ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కాబట్టి మీ పిల్లలకు విద్యతో పాటుగా ఉత్తమమైన జీవన విధానము, భవిష్యత్తులో వాళ్ళు మంచి వ్యక్తిత్వంతో వారు ప్రవేశించిన రంగములో విజయం సాధించుటకు ఇదొక మంచి నాందిగా ఉపయోగపడేటువంటి కళాశాలగా భావిస్తూ పర్యావరణ రహిత భవిత దిశగా జేఎన్సీ హ్యూండై సూర్య ట్రావెల్స్ అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఇందులో భాగంగా కార్పొరేట్ రంగానికి సిఎన్జి ఆధారిత హ్యూండై ఔరా వాహనాలను జూబ్లీ హిల్స్లోని జేఎన్సీ హ్యూండై కంపెనీలో జరిగిన కార్యక్రమంలో 35 హ్యూండై ఔరా సిఎన్జి వాహనాల పత్రాలు బిజినెస్ హెడ్ కృపాశంకర్ మిశ్రా, కోఆర్డినేటర్ యాంగూన్ యూన్, సేల్స్ హెడ్ జారం కుమార్లు, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరెడ్డి సమక్షంలో సూర్య ట్రావెల్స్ ఎండి శ్రీనివాసమూర్తికి అందజేశారు. మేనేజర్ శ్రీరామ్ మాట్లాడుతూ సిఎన్జి వాహనాలు ఇంధన పొదుపుతో పాటు తక్కువ కాలుష్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. భవిష్యత్తు తరాల కోసం శుభ్రమైన వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా మా లక్ష్యాన్ని కూడా అందజేస్తున్నామని చెప్పారు. I am representing JSP Hyundai and recently we are delivering Aura e-CNG car, non-polluted vehicle through Surya Travels to Google, Microsoft and other corporate giants. And we are very happy to say that Aura is a non-polluting vehicle and very less polluting vehicle apart from other diesel cars that are already in the market. Due to this Aura new innovation in the market through taxi, we will definitely reduce the pollution and make it is a greener revolution. Apart from this, we are even getting Creta EV to taxi as well, so that through Creta EV it will be an electric revolution in the taxi market. And I thank Mr. Surya Travels to help us through it and helping us through. Thank you so much. Srinivas Murthy from Surya Travels. Actually we are handling almost more than 1500 vehicles in Hyderabad, Bangalore and Chennai. So now actually we are moving step by step. We are moving from CNG, diesel to CNG and electrical vehicles. So now we have one fleet around 300 plus vehicles. Out of that 100 EV vehicles because of the pollution and all, and 100 CNG vehicles as of now. So step by step we want to move from diesel to CNG by this green energy saving part. And apart from that, future we are tie up with JSP Hyundai for future requirements. Whatever we have get in as per the client requirement, whatever we get based on that one, we will touch with JSP Hyundai. We want long relationship with JSP Hyundai. Thank you very much. జిహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు కాంట్రాక్టర్ వేధింపులను నిరసిస్తూ కాచిగూడ స్లాడర్ హౌస్ కమేలా అసోసియేషన్ ఆధ్వర్యంలో మొండెందార్లు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్ రమేష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్ రామ్మోహన్, శివకుమార్, నరసింహ తదితరులు పాల్గొని అధికారులు కమేలా కాంట్రాక్టర్ వైఖరిపై మండిపడ్డారు. తమ తండ్రి తాతల నుండి తాము కాచిగూడ కమేరాలో మేకలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని మొండెందార్లు తెలిపారు. ప్రస్తుతం కమేలా కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్న సయ్యద్ బషీర్ హుస్సేన్ చీటికి మాటికి తమను వేధింపులకు గురి చేస్తున్నాడని వారు తెలిపారు. మంగళవారం కమేలాలో ఒక పక్క మేకలు అమ్ముతున్న మొండేందర్ సలీం 20,000 ఇవ్వలేదని కోపంతో కాంట్రాక్టర్ బషీరుద్దీన్, కమేలా ఇన్ఛార్జ్ వెటర్నరీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సద్గుణ దేవికి చెప్పి అతనికి చెందిన దాదాపు 20 మేకలను ఎన్ఫోర్స్మెంట్ లారీలో బలవంతంగా తీసుకువెళ్లారని వారు ఆరోపించారు. ఈ విషయంపై తాము కాచిగూడ పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. డాక్టర్ సద్గుణాదేవి కాంట్రాక్టర్ బషీర్ హుస్సేన్ వేధింపుల కారణంగా తాము మేకలను అమ్ముకోలేక జీవనోపాధిని కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళ తాతలు వీళ్ళ ముత్తాతల నుంచి ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటే గవర్నమెంట్ ఏం చేసింది, చెర్లపల్లిలో ఇంకోటి కూడా కట్టించింది. ఇక్కడ కొన్ని స్థానికులు కొన్ని లోకల్గా ఇక్కడ ఇండుకుంటా దాని మీద జీవితం చాలామంది దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే ఇది జిహెచ్ఎంసీ ప్రాపర్టీ, నాట్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇది ఎవరిది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఇది ప్రతి పేదవాడు బతుకుతున్నారు. వీళ్ళ తాతల ముత్తాతల నుంచి ఇక్కడ ఈ వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారు.
ప్రతి చిన్న షెడ్కి కూడా 20,000 రూపాయలు కిరాయి ఇవ్వమంటారు. ఇవ్వకపోతే మేకలను బండ్లో దొరుకుంటారు. అది కూడా బయట మీకు సాక్ష్యంగా బయట డీసెంలో చూపెడతాను. జిహెచ్ఎంసీ ఏం చేయాలి? జిహెచ్ఎంసీ పని ఏంటి? మీరు 40 రూపాయలు తీసుకుంటున్నారు ఒకదానికి కట్ చేసి, అయినా కూడా మీరు ఎక్స్ట్రా 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ అయినా కూడా పర్లేదు ఇస్తున్నారు. ఇక్కడ నీట్నెస్ ఉండదు, వాటర్ ఉండదు, ఒక డ్రైనేజ్ టాయిలెట్స్ లేవు. ఒక వ్యక్తి ఇక్కడ కస్టమర్ వచ్చినట్టు ఒక ఎనీథింగ్ ఒక టాయిలెట్ కూడా ఉండదు. ఇక్కడ వాటర్ అయితే చెప్తున్నా, ఇక్కడ యానిమల్స్కి వాటర్ కూడా వీళ్ళు సప్లై చేస్తారో చేయరో మాకైతే తెలియదు. ఇతను ప్రెసిడెంట్ అండి, ఇతను ప్రెసిడెంట్. ఈయన ఎన్నోసార్లు కిషన్ రెడ్డి గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారికి అంటే కిషన్ రెడ్డి గారికి చెప్పడం అనేది ఈతాకు మీద తాటాకు ఆయనకు ఎన్ని చెప్పినా వేస్ట్. ఆయన పట్టించుకోడు. ఆయనకు లోకల్ పాలిటిక్స్ అయిపోయింది, సెంట్రల్ పాలిటిక్స్ కావాలి ఇప్పుడు ఆయనకు. స్టేట్ ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ అక్కడ అంబర్పేట నియోజకవర్గం గురించి పట్టించుకోడు. ఇక్కడ గెలిచాడు, అయిపోయాడు, ఢిల్లీకి పోయాడు, ఢిల్లీలో మినిస్టర్ అయిపోయాడు. ఆయనకు ఢిల్లీ మినిస్టర్షిప్పే కావాలి, ఇక్కడిది లోకల్ది పట్టించుకోడు. మేము గత దీని మీద కంప్లైంట్ చేసాము. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే మేకలు తీసుకున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ చేశాము. ప్లస్ ఇక్కడ ఉన్న అధికారులు కూడా, గవర్నమెంట్ జిహెచ్ఎంసీ అధికారులకు కూడా మేము ఒకటే వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం. మీరు వృత్తిలో మీరు న్యాయంగా చేయండి. మీరు న్యాయం అన్యాయం అని మీరు ప్రజల మీద ఒత్తిడి తెస్తే మేమైతే ఒకటే వాళ్ళకి చెప్తున్నాం, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి అవకతవకలు చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. बहुत ही हमारे को और उनमें बहुत अनबन चल रही है. ऐसी अनबन की मैं समझा नहीं सकता. यहाँ के इतने मसाइल है, इतने प्रॉब्लम्स है. पीने को पानी नहीं है, पहली सब में बड़ी चीज़. लोगों को, हमारे लेडीज़ को जाने के लिए टॉयलेट नहीं है, नसीब नहीं है सब टॉयलेट. और हमारे मर्द लोगों को भी टॉयलेट नहीं है. यहाँ पर कोई पाइप लगा रहे हैं, बल्कि इधर डिगिंग का काम शुरू करें. पूरी आधी मंडी पूरी ये कर उसको पाइप्स लगा रहे बोल कर पूरा ख़राब कर दिया मंडी पूरी. उसके ऊपर बकरे जो बेच रहे हैं उनको वहाँ हटाओ, ये हटाओ, बकरे यहाँ से हटाओ, यहाँ नहीं रखना बकरे यहाँ पर. ये हमारे पर जुल्म. ये मैं यहाँ का यहाँ हूँ, मैं बोले तो सुनना आप लोग. बकरे हटाओ बोल रहा हूँ, बट हटा देना. तो बकरे बेचारा उन्हें बकरे बेचने वाला मुंडा होता उसका. ये कल तक नहीं दिखना यहाँ पर, ये पूरा निकाल के फेंक देना ऐसे बोल दे रहा हूँ मैं. तो बोला अरे भाई जरा टाइम तो दो, मैं बात करता हूँ भाई, मैं कराता हूँ बोल रहा हूँ ना. बनने के बाद और वो दूसरे दिन आके उनके MCH के लोग, कोई जावेद बोल के है, पूरे बकरे उठा लेके चले आ रहे. कुछ इंटीमेशन नहीं, कोई नोटिफिकेशन नहीं, कुछ नोटिस नहीं. क्या होता सुगना मैडम बोले. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామా జిల్లాలోని జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేవైఎం నగర నాయకుడు నితీష్ నందన్కర్ అన్నారు. ఈరోజు గోషామైల్ నియోజకవర్గంలోని మోహంజాయ్ మార్కెట్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి ఉగ్రవాదులకు వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ ఉగ్రవాదులు కేవలం హిందువులను టార్గెట్ చేసి వారిని చంపేయడం దారుణమని వారు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరిపై చర్యలు తీసుకోవాలని వారి విజ్ఞప్తి చేశారు. కేవలం ఉగ్రవాదులు హిందువా కాదా అని అడిగి హిందువులైతే చంపడం అని దారుణంగా దీన్ని మేము ఖండిస్తున్నామని తెలిపారు. कल पहलगाम में जो अटैक हुआ है, टेररिस्ट अटैक, ये सिर्फ टेररिस्ट अटैक नहीं है, ये सीधे सीधे हिंदुओं के ऊपर अटैक है. जिन्होंने अटैक किया है, जिन आतंकवादियों ने, वो सीधे सीधे ये पूछ के अटैक किया है कि आप किस धर्म के. हमारे देश के उन 100 करोड़ की जनता को कहना चाहता हूँ, जो सेक्युलरिज्म की बात कर रहे हैं उनको कहना चाहता हूँ. आप देखिए नींद में से जाके जो टेररिस्ट अटैक जो अटैक किया है, उन्होंने आपकी जात नहीं पूछी, आप कौन से मारवाड़ी है, तेलुगु है, तेलंगाना है, कुछ नहीं. आप तेलंगाना के, महाराष्ट्र के, राजस्थान के, ये नहीं देखा. उन्होंने ये देखा है कि अगर आप हिंदू है वो पूछा और पॉइंट ब्लॉक पर रखकर उनको मौत के घाट उतारने का काम किया. देश की 140 करोड़ की जनता देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी से डिमांड करती है, इससे पहले जो सर्जिकल स्ट्राइक कर पाकिस्तान को जो जवाब दिया है, फिर से वो जवाब अमित शाह जी द्वारा पूछना चाहती है. భారతదేశం వైపు యావత్ ప్రపంచం చూస్తుంది. ఆర్టికల్ 370 జరిపిన తర్వాత జనజీవన శవంతిలో కలిసిపోయిన జమ్మూ కాశ్మీర్ ఈ రోజు కోట్ల మంది పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. అంటే అది సహించలేని పాకిస్తాన్ తన ఉనికిని చాటుకోవడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, అదే విధంగా ఉగ్రవాదాలను ప్రేరేపించి ISI ద్వారా ఈరోజు అక్కడ ఉన్న పర్యాటకులపై దాడి చేసిండు. కానీ ఇది పర్యాటకులపైనే దాడి కాదు, ఇది యావత్ సనాతన ధర్మంపై దాడి. ఎందుకంటే పేర్లు అడిగి ఎరిగి మరి వాళ్ళపై
దాడి చేశారంటే భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దేశ సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్కరితో విజ్ఞప్తి చేస్తున్నా, మన పోరాటాన్ని ఆపాల్సిన ఎప్పటి వరకైతే మన ఆకాంక్షను నెరవేరదో ఈ దేశ మన ప్రపంచంలోంచి పాకిస్తాన్ చిత్రపటం తొలగదో అప్పటి వరకు మనం నిరంతరము ఈ దేశంలో ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ దేశంపై ఒత్తిడి తెచ్చి భారతీయ జనతా పార్టీ ద్వారా పాకిస్తాన్ పై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మల్కాజిగిరి ఎమ్మెల్యేను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వాపోయారు. గవర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యేకు క్యాంప్ ఆఫీస్ పిఏను కేటాయించమని ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మల్కాజిగిరి జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కుర్చీ వేసుకుని బైఠాయించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎమ్మెల్యే జిహెచ్ఎంసీ ఆఫీస్ బయట కూర్చోవడంతో జిహెచ్ఎంసీ అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదులు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్కాజిగిరి ఎమ్మెల్యేకు కాంప్ ఆఫీస్ ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వల్ల స్థానిక ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకొని వారి ప్రతి సమస్యను పరిష్కరించేంత వరకు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కుర్చీ వేసుకొని కూర్చుంటారని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇవాళ డీసీ ఆఫీస్ ముంగటనే కుర్చీ చైర్ వేసుకొని కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా చాలామందికి ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ రాకపోవడం, 200 యూనిట్ల కరెంటు సబ్సిడీ రాకపోవడం, ఇటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా సదరం సర్టిఫికేట్ల దగ్గర కూడా కొంచెం అదొక కన్ఫ్యూజన్, యుఐసిడి అనా అదేంటది, అదొక కన్ఫ్యూజన్. కొత్త కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినందుకు అక్కడ కూడా ఈ యొక్క కాలంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అటు హాస్పిటల్ చుట్టూ ఇటు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మాట అందరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసిందో ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని ప్రతిసారి వచ్చి అడగడం కూడా జరుగుతుంది. అదే కాకుండా మరి రాజీవ్ యువ వికాసం కూడా ఎప్పటి నుంచి లోన్స్ ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు. పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇష్యూ చేస్తున్నారు అని అడుగుతున్నారు. మరి అధికారులను ఎప్పుడు అడిగినా వాళ్ళు సమాధానం దాటవేస్తున్నారు. కాబట్టి ఇక్కడనే వచ్చి కూర్చోవాలా, ఇంకా ఇక్కడనే ఏ సమస్య ఉన్నా ఇక్కడ నుంచే పరిష్కరించుకోవాలా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక మల్కాజ్గిరి తప్ప మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నా, కలెక్టర్ గారిని విన్నవించుకున్నాను. ఆయన కమిషనర్ జిహెచ్ఎంసీ దగ్గర పొండి అంటాడు, జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర పోతే మీ డీసీని ఫస్ట్ అడుగంటారు, డీసీని అడిగితే మా జెడ్సీని అడుగంటారు, జెడ్సీని అడగమంటే మళ్ళీ కమిషనర్ని అడుగు అని ఇట్లా ప్రతి సందర్భంలో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కుకట్పల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ పాల్గొని నల్ల బ్యాడ్జీలు ధరించి సంతాప కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో 28 మంది ఉగ్రవాదుల దాడిలో మరణించడం బాధాకరమని వారందరికీ జనసేన పార్టీ తరపున నివాళులు అర్పించారు. ఉగ్రవాదుల దాడులకు నిరసన తెలుపుతూ వరుసగా 3 రోజుల పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని రాష్ట్ర అధ్యక్షుడు వెల్లడించారు. దీనిలో భాగంగా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాని కిందికి దించి నివాళులు ఘటించారు. ఈరోజు సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి, ఆ దృశ్యాలు తలుచుకుంటే ఇంకా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అంటే ఎంత పైశాచిక ఆనందంతో ఉగ్రవాదులు దాడి చేశారంటే, కుటుంబ సభ్యుల ముందు ఐడి కార్డ్స్ తీసుకుంటూ వాళ్ళని కుటుంబ సభ్యుల ముందే చంపడం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది. అలాంటి విజువల్స్ చూస్తుంటేనే
ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఉగ్రవాద దాడిని. దయచేసి అంటే మేము సామాన్య మానవులుగైనా జనసేన నాయకులుగైనా ప్రధానమంత్రి మోడీ గారికి అండ్ అమిత్ షా గారికి సార్ మా విజ్ఞప్తి, ఈ ఉగ్రవాదాన్ని ఎరాడికేట్ చేసే పరిస్థితులను కల్పించండి. అండ్ ముఖ్యంగా ఆ మృతుల మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకి నిజంగా దేవుడు మనోధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక గట్టి చర్యలు తీసుకుంటారని నమ్మకం మాకుంది. అతి త్వరలోనే ఉగ్రవాదులకి కఠినంగా బుద్ధి చెప్తారని నమ్మకం మా భారతీయులందరికీ ఉంది. ఎండాకాలం వచ్చిందంటే గుర్తొచ్చేది మామిడికాయలు. అంబర్పేట్ శంకర్పేట్ మార్కెట్లో మామిడికాయలు అందుబాటులోకి వచ్చాయి. దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి మామిడికాయలు, పండ్లు, కూరగాయలు, పూలు తీసుకొని వెళ్తారు. గతంలో శంకర్బాట్ మార్కెట్ను తీసివేయడంతో వ్యాపారులపై ప్రభావం చూపుతుంది. శంకర్ మార్కెట్ వ్యాపారస్తులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ శంకర్ మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూలు, మామిడికాయలు అందుబాటులో ఉన్నాయని అందరూ ఇక్కడికి వచ్చి తీసుకువెళ్లాలని కోరుతున్నారు. ఎప్పటి నుంచో ఉంది శంకరమఠ మార్కెట్, ఎప్పటి నుంచో ఉంది, చాలా ఏళ్ళ నుంచే ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తాం. ఇక్కడ ఉంటున్నా 40 ఏళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి కొనుక్కెళ్తున్నా. మంచిగా ఉంటాయి, ప్రతి సంవత్సరం మేమే పెట్టుకుంటాం. మేము 10 years నుంచి తీసుకుంటున్నాము. ఇక్కడ చాలా బాగుంటాయి మామిడికాయలు, పచ్చడి కూడా చాలా బాగా అవుతుంది ఇక్కడ మామిడికాయలు పెడితే. మేము ఎప్పుడైనా ఇక్కడికే వస్తాం పచ్చడి టైంలో. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు, మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది ఇప్పుడు ఇక్కడ చేస్తుంది. కాదు, చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తారు. నల్లకుంటలో మ్యాంగోస్ దగ్గర, మేము ఉండే చిక్కడపల్లి. साल की मार्केट है भाई, हजारों का दुनिया का माल लेके आए सब्जी ने, कारोबार नहीं है, मार्केट उठा दिए बोल के पब्लिसिटी हो गया, मार्केट उठा दिए बोल के पब्लिसिटी हो गया, पब्लिक को बहुत परेशान हो रहा, जनाल वस्तलेरू समझे, हर कोई माल लाके परेशान है, माल తెచ్చుకొని गरीबों చాలా परेशान हो रहा, पब्लिक के లేదు. उनके वालिद बेचे 50 साल से बेचे यहाँ पर. अब ये माँ की निकालने की वजह से गिराक थोड़ा कम हो गया, फिर माँ की लगा रहे अचार के वास्ते हम लगा. आपको अच्छा करी मिलता, खट्टा करी मिलता, एक ही झाड़ का करी मिलता आपको, अलग अलग नहीं मिलता और अच्छा माल मिलता. सालों 1 साल बराबर अच्छा रहता. वो दूसरी जगह से लिए तो आप लोगों को अच्छा नहीं मिलता. यहाँ पर सही माल मिलता और सही दाम रहता, दाम भी सही रहता यहाँ पर. और मिर्ची हो दो ना, कुछ भी चीज़ भी होता है अच्छी मिलती है यहाँ पर, गारंटी की मिलती है आपको. और लाल मिर्ची भी फ्रेश रहता, उसूर का भी फ्रेश रहता है यहाँ पर, अदरक लहसुन प्याज हर एक चीज़ मिलता है भाई. फूला भी ताज़े मिलते हैं. वैसे ही अभी भी अच्छा निकालने से अफवाह बढ़ा दी, हमारे मार्केट उठा दिए बोल के मार्केट फिर लगा रहे हम लगा, फिर लगा के 1 महीना हो गया हम लगा. 1 महीने से फिर कंटिन्यू चल रहा हमारा. अभी जो समा कैरी जो समा अचार का कैरी तो 1 नंबर मिलता है यहाँ पर. आप लोगों को मालूम है साहब, पुराने जो ग्राहक आए उन्हें भी मालूम है लोगों को, कैरी तो अच्छा मिल रहा, 1 नंबर और रेट भी कम रहता आप लोग यहाँ पर. ఇది నల్లకుంట శంకర్పేట మార్కెట్, ఇది నల్లకుంట మార్కెట్. కూరలు అన్ని బాగుంటాయి. మేము 30 ఏళ్ళు రెగ్యులర్గా వస్తాం. ఊరగాయ కూడా బాగా ఉంటుంది. అది పొద్దున్నే వస్తూ ఉంటాం. అన్ని కట్ చేస్తారు, చెక్కుతారు, అన్ని చేస్తారు. కూడా చెక్కు తీసిస్తారు, మంచికాయ ఇస్తారు. మేము 30 ఏళ్ళ నుంచి మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే వస్తున్నారు. నిజంగా ఇక్కడే వస్తున్నాము, అన్ని చేసుకుని వెళ్ళిపోతాము. బాగుంటుంది, కూరలు కూడా చాలా ఫ్రెష్ గా చాలా బాగుంటాయి. తెలంగాణ జిల్లాల నుంచి శ్రీనగర్కు పలువురు పర్యాటకులు వెళ్లారు. పహల్గామా ఉగ్రదాడిలో నేపథ్యంలో వీరు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీనగర్లోని ఓ హోటల్లో దాదాపు 80 మంది తెలంగాణ పర్యాటకులు చిక్కుకుపోయారు. దీనిపై పర్యాటకులు ఓ వీడియో విడుదల చేశారు. తామంతా హోటల్లో చిక్కుకుపోయామని, తమను హైదరాబాద్కు సురక్షితంగా చేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హోటల్లో చిక్కుకున్న వాళ్ళలో హైదరాబాద్ నుంచి 20 మంది, వరంగల్ నుంచి 10 మంది, మహబూబ్ నగర్ నుంచి 15 మంది, సంగారెడ్డి నుంచి 10 మంది ఉన్నట్లు సమాచారం. మెదక్ పట్టణానికి చెందిన 2 కుటుంబాలు కూడా ఉన్నాయి. వీరంతా మంగళవారం జమ్మూ కాశ్మీర్ సందర్శనకు వెళ్లి శ్రీనగర్ హోటల్లో చిక్కుకుపోయారు. పర్పస్ వచ్చామంతా 80 మెంబర్స్ ఫ్యామిలీస్ వచ్చాము. ఇక్కడ నిన్న మేము ఇక్కడ చేరుకోగానే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ పర్పస్ మాకు ఇక్కడ బయటికి తీసుకోకుండా ఇక్కడే పెట్టారు. దయచేసి మా 80 మెంబర్స్ ఫ్యామిలీస్ ని మమ్మల్ని హైదరాబాద్ కి సురక్షితంగా చేర్చవలసిందిగా ప్రభుత్వానికి విన్నపము.
మమ్మల్ని సేవ్ చేసిందిగా కోరుతున్నాము. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు 2025 ఫలితాలు మంగళవారం ఏప్రిల్ 22న విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో అమ్మాయిలు అత్యధిక శాతంలో ఉత్తీర్ణత సాధించి విజయఢంకా మోగించారు. మొత్తం ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో బాలికలు 73.83%, 74.21% చొప్పున గరిష్ట స్థాయిలో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఓ విద్యార్థినికి బైపీసీ గ్రూపులో 440 మార్కులకు గాను ఏకంగా 434 మార్కులు వచ్చాయి. అంటే కేవలం 6 మార్కులు మాత్రమే తగ్గాయన్నమాట. ఇన్ని మార్కులు వేరే ఎవరికైనా వస్తుంటే ఎగిరి గంతేస్తారు. కానీ ఓ విద్యార్థిని మాత్రం మార్కులు చూసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఫోన్ వచ్చిన మార్కులను చూసుకుంటూ బోరున ఏడుస్తున్న సదరు అమ్మాయి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పక్కనే ఉన్న తల్లి 434 మార్కులు చాలా ఎక్కువ, 6 మార్కులే తగ్గాయి, నువ్వు బాగానే పరీక్షలు రాస్తావని ఎంతగా ఓదారుస్తున్నా సదరు బాలిక ఏడుపు మారలేదు. ఓవైపు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే రోడ్డెక్కి కాలరెగిరేసి తిరుగుతుంటే టాప్ మార్కులు తెచ్చుకున్న ఈ అమ్మాయి మాత్రం ఇలా బోరున ఏడుస్తుంది. 440కి 434 వచ్చినాయి, ఇంకా ఏడుస్తావేంది? తింగరి ఫ్యాన్ బంద్ చేయి, ఫ్యాన్ బంద్ చేయి. తింగరి దానా, ఓ పిచ్చమ్మాయి చూడు, పిచ్చిదానా, పిచ్చి ముందే సరదైంది, ఏడవద్దు. ఓ పిచ్చి పిల్ల, పిచ్చి పిల్ల. 440కి 434 మంచి మార్క్సే నానా, బంగారమ్మా. తల్లి పెళ్లిళ్ల సీజన్ అక్షయ తృతీయ వేళ పసిడి ధరలు ఈ స్థాయికి చేరడంతో వినియోగదారులు భయపడుతున్నారు. ఈ తరుణంలో పసిడి ప్రియులకు శుభవార్త వచ్చింది. బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే దాదాపు 3,000 రూపాయల మేర బంగారం ధర తగ్గింది. లైవ్ మార్కెట్లో 99,000 అటు ఇటుగా బంగారం ట్రేడ్ అవుతుంది. దేశంలో బంగారు ధరలు రికార్డు స్థాయిని తాగిన విషయం తెలిసిందే. 2 రోజులుగా పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,00,000 మార్కును దాటింది. పెళ్లిళ్ల సీజన్ అక్షయ తృతీయ వేళ పసిడి ధరలు ఈ స్థాయికి చేరడంతో వినియోగదారులు భయపడుతున్నారు. ఈ తరుణంలో పసిడి ప్రియులకు శుభవార్త వచ్చింది. బుధవారం బంగారం ధరలు తగ్గాయి. ఒక్క రోజులోనే దాదాపు 3,000 మేర బంగారం ధర తగ్గింది. లైవ్ మార్కెట్లో 99,000 రూపాయలు అటు ఇటుగా బంగారం ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2,750 తగ్గుదలతో 90,150గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 3,000 రూపాయల తగ్గుదలతో 98,350 రూపాయలుగా ఉంది. వెండి ధర కిలోకు 1,11,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల